హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియోలో మంచి ఫెర్టిలైజర్ గురించి అయితే తెలుసుకుందామండి. ఆ ఫెర్టిలైజర్ని మనం తయారు చేసుకొని నెలకి 2 సార్లు కనుక మొక్కల మొదట్లో వేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఈ ఫెర్టిలైజర్ని మొక్కల మొదట్లో వేయడం వల్ల పూత రాలడాన్ని అరికట్టి ఆ పూత పిందెగా మారి ఆ పిందె పండుబారిపోయి రాలిపోకుండా కాయ రూపంలో మారడానికి ఎక్కువ అవకాశాలైతే ఉంటాయండి. అందువల్ల 15 రోజులకు ఒకసారి ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఫెర్టిలైజర్ని కనుక మొక్కల మొదట్లో ఇచ్చినట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎంత రేషియోలో మొక్కల మొదట్లో ఇవ్వాలి, ఎన్ని రోజులు ఫర్మెంటేషన్ చేయాలి అనేదైతే ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందండి. అందువల్ల లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను కదా. ఇది మనం ఇంతకుముందు హార్వెస్ట్ చేసిన తర్వాత పచ్చిమిర్చికి చిన్న పరిష్కారం అయితే చెప్పాను కదా. ఆ పరిష్కారం చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇన్ని పచ్చిమిర్చి కాయలు అయితే వచ్చాయి. ఆ పరిష్కారం ఏంటి అనేది అయితే లాస్ట్లో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనము ఈ మొక్కకైతే మీరు ఇంతకు ముందు కూడా చూసినట్లయితే చాలా వరకు కూడా మనము వంకాయలను అయితే హార్వెస్ట్ చేసామండి. మనం పోషకాలు ఇస్తూ ఉంటే మనకు దిగుబడి అనేది చాలా బాగుంటుంది. మనకి మందు కొట్టకుండా అది ఒక మొక్కకి ఒక 4-5 కాయలు కాసినా చాలండి, మనం ఆరోగ్యకరమైన కూరగాయల్ని తిన్న వాళ్ళం అవుతాము. ఈ మొక్కకి ఇంతకుముందు కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదండి. మన ఛానల్ని ఫాలో చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ మొక్కకి మనం హార్వెస్ట్ చేసిన తర్వాత చిన్న గాతలాగా తీసి మనం కిచెన్ కంపోస్ట్ వేస్తూ ఉన్నాము. తర్వాత ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నట్లయితే మనకి దిగుబడి అనేది బాగుంటుంది. ఇందులో ఒక కాయని నేను కోసి అయితే చూపిస్తాను చూడండి. పుచ్చులు కానీ లోపల పురుగు కానీ ఏమీ లేదు. ఇంత మంచి రిజల్ట్ రావాలి అనేసి అంటే మనము పోషకాలు అనేవి ఇస్తూ ఉండాలి. ఇదంతా కూడా బెండ తోట అండి. ఇందులో ఆకుపచ్చ కలర్గా ఉండే బెండ తోట అంటే గ్రీన్ బెండ, రెడ్ బెండ అనేవి 2 రకాలైతే వేసాము. మరి రెడ్ బెండ వస్తుందో రాదో తెలియదు కానీ గ్రీన్ బెండకాయలు అయితే కాస్తున్నాయి, కాయడం అయితే మొదలయ్యింది. ఈ టైంలో గనక మనము పోషకాలు అనేవి ఎక్కువగా ఇచ్చుకున్నట్లయితే దిగుబడి అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా మనకి కాపు అనేది కాస్తుందో. ఇంకా ఉన్న బెండకాయలకైతే పూత అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ పూత అనేది రాలిపోకుండా మనము పుల్లటి మజ్జిగనైతే స్ప్రే చేస్తూ ఉంటాం కదండి. అలాగే ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఫెర్టిలైజరు మొక్కల మొదట్లో ఇచ్చినా సరే ఆ పూత రాలరాన్ని అరికడుతుందనమాట. చూసారా బెండకాయ తోట ఎంత హెల్దీగా ఉందో కదా. ఇప్పుడు కాకరకాయ మొక్కను మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము ఇంతకుముందు మనము ఒక కాకరకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. అవి చిన్న కాకరకాయలు అనమాట, నాటు కాకరకాయలు అంటాం కదండి. ఆ కాకరకాయలను అయితే మనం హార్వెస్ట్ చేసుకోవడం అయితే చూపించాను. ఇది పొడవు కాకరకాయ అండి. చూడండి ఎంత పొడవుగా పెరిగిందో. చూసారా ఎంత పొడవుగా పెరిగిందో. ఈ కాకరకాయ మొక్కకైతే పూత అనేది రాలిపోతూ ఉంది. ఆ పూత రాలిపోవడాన్ని అరికట్టి మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ కాకరకాయ మొక్క మొత్తం పూత అయితే రాలిపోయి 2 కాయలు అనేవి నిలబడ్డాయి. అలాంటి మొక్కలకి ఇప్పుడు నేను చెప్పబోయే ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నల్ల నువ్వులండి. ఈ నల్ల నువ్వులు ఒక 100 గ్రాములు తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టుకుందాము. నల్ల నువ్వులు మిక్సీ పట్టుకున్న తర్వాత ఆవాలండి. ఆవాలు ఒక 100 గ్రాములు తీసుకొని అవి కూడా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ రెండింటిని మిక్సీ పట్టుకున్న తర్వాత వేరే వేరే క్లాతుల్లో ఒక నైట్ అంతా పక్కన పెట్టేస్తే దీంట్లో ఉండే నూనె అంతా కూడా ఆ క్లాత్ తీసుకొని మనకి పొడి పిండిలాగా తయారవుతుందనమాట. నల్ల నువ్వుల పిండి, ఆవాల పిండి, బెల్లం, నువ్వులు, ఇది కొబ్బరి పిండి అండి. కొబ్బరి పిండి మొత్తం 4 అనమాట. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకుందాం.
నల్ల నువ్వుల పిండి 100 గ్రాములు, ఆవాల పిండి 100 గ్రాములు, కొబ్బరి పిండి లేదా కొబ్బరి పప్పు అంటారు, అది ఒక 100 గ్రాములు, బెల్లం 25 నుంచి 50 గ్రాములు అయితే తీసుకోవచ్చు. దీన్ని 1 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. 1 లీటర్ వాటర్లో ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ వాటర్లో వేసేసి చేత్తో అయితే కలుపుకున్నా పర్వాలేదు. లేదు అనేసి అంటే మామూలుగా ఇప్పుడు పెట్టేసి మరుసటి రోజు మనం కర్రతో కలుపుకున్నా సరిపోతుందనమాట. దీన్ని ఎన్ని రోజులు మనము పులియబట్టాలి లేదా ఫర్మెంటేషన్ చేయాలి అనేసి అంటే 5 నుంచి 7 రోజులైతే ఫర్మెంటేషన్ చేయాలి. అప్పుడు మంచిగా పులుస్తుందనమాట. మనకి కావలసిన రీతిలో మనకి కావలసిన ఫెర్టిలైజర్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ బీరకాయలు మీరు చూస్తున్నారు కదా, ఇంత మంచి దిగుబడి రావాలి అనేసి అంటే మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకోవడమేనండి. ఆ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి దిగుబడి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి 5 రోజులకి మనకి ఫెర్టిలైజర్ అనేది తయారైపోయింది. ఇక్కడ వర్షపు నీళ్ళండి, వర్షపు నీళ్ళు అయితే నేను తీసుకుంటున్నాను. వర్షం పడిన నీళ్ళు తీసుకుంటే దీంట్లో నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. వర్షపు నీళ్ళు అంటే వర్షం పడేటప్పుడు ఆ వాటర్ని కొంతవరకు మనం స్టోర్ చేసుకోగలుగుతాము. వర్షం ఆగిపోయిన తర్వాత మనము ఆ వాటర్ని నార్మల్గా వేసేసినా పర్వాలేదు. లేదు అంటే ఇలా ఫర్మెంటేషన్ చేసిన ఫెర్టిలైజర్లో కలిపి వేసుకున్నా సరే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. 5 డేస్ మనకి ఫర్మెంటేషన్ అయిపోయిన ఫెర్టిలైజర్ అనేది ఈ విధంగా తయారవుతుంది. దీన్ని ఎంత రేషియోలో మొక్కలకి ఇవ్వాలి అనేసి అంటే 1 లీటరు ఫర్మెంటేషన్ అంటే 1 లీటర్ ఫెర్టిలైజర్ కనుక తీసుకుంటే 20 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాలి. ఈ బకెటు 20 లీటర్ల నీళ్ళు అయితే పడుతుందండి. ఈ మొగ్గ అయితే 1 లీటరు. చూడండి, ఈ మగ్గు 1 లీటర్ అండి. 20 లీటర్ల నీళ్ళలో ఒక మగ్గు ఫెర్టిలైజర్ అనేది కలుపుతున్నాము. పల్చగా కలుపుకొని మొక్కల మొదట్లో పోసేయడమేనండి. దీంట్లో మన మొక్కకి కావలసిన ఎన్పికే వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, భాస్వరం, కార్బన్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయండి. మొక్కకు కావలసిన సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాలు కూడా ఈ ఫెర్టిలైజర్లో ఉంటాయి. ఈ ఫెర్టిలైజర్ని మొక్కల మొదట్లో వేయడం వల్ల పువ్వులు, కాయలు అంటే ఏ సమయంలో వేయాలి అనేసి అంటే కరెక్ట్గా పువ్వులు వచ్చే టైంకి, అవి పిందెల రూపంలో మారుతున్న టైంకి కనుక ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చుకున్నట్లయితే ఆ పువ్వులు అనేవి రాలిపోకుండా కాయల రూపంలో రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయండి. అందువల్ల మీరు ఈ టైంలో కనుక ఇచ్చుకున్నట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి ఆ మొక్కలకి ఈ మొక్కలకి అని కాదండి, కూరగాయ మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. టమాటా, వంగ, మిర్చి, ఆనపకాయ, సొరకాయ అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. మీరు ఆకుకూరలకు మాత్రం ఇవ్వకండి. ఆకుకూరలకి ఎందుకు ఇవ్వకూడదు అనేసి అంటే ఇందులో ఆవాల పిండి వేసాం కదా, ఆవాల పిండిలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆ ఎక్కువగా ఉండే ఏదైతే పొటాషియం ఉందో ఆ పొటాషియం వల్ల ఆకుకూరలు అనేవి పూత ఎక్కువగా వచ్చేస్తుంది. అందువల్ల మీరు ఆ మొక్కలకి తప్పించి, ఆకుకూరలకు తప్పించి మిగతా కూరగాయలన్నీ మొక్కలకి కూడా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ని ఇచ్చుకోవచ్చు అనమాట. దీన్ని ఇవ్వడం వల్ల మట్టి అనేది గట్టిగా అయిపోతుంది కదా, ఆ గట్టిగా ఉండే మట్టిని గుల్లబారేటట్లు చేస్తుంది కొబ్బరి పిండి అండ్ బెల్లం. దీనిలో బెల్లం వేసాం కదా, ఇది ఎరువులా కాకుండా దేనిలా పనిచేస్తుంది అనేసి అంటే సూక్ష్మజీవులకు ఆహారంలాగా పనిచేస్తుంది. వానపాములు అనేవి ఉత్పత్తి అంటే వానపాములు ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ఈ తీపి పదార్థం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందువల్ల ఆ మొక్కలకి ఈ మొక్కలకని కాదండి, అన్ని మొక్కలకి కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చిక్కుడుకాయ మొక్కలు ఉన్నాయి చూడండి, ఈ చిక్కుడుకాయ మొక్కలన్నీ కూడా మనకి పూత రూపంలో మారి పిండి రూపంలో అంటే కాయలు కాసేస్తున్నాయి. ఈ టైంలో కనుక మనము నెలకి 2 సార్లు కనుక ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ పసుపాకు అనేది వచ్చేసింది కదండి, ఈ పసుపాకు అనేది పోవడానికి వర్షపు నీళ్ళని మనం స్టోర్ చేసుకొని ఆ వర్షపు నీళ్ళు కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వర్షపు నీటిలో నత్రజని అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు అనేవి ఆకుపచ్చ రంగులో మారడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఒకవేళ మీ దగ్గర వర్షపు నీరు లేకపోయినట్లయితే మన దగ్గర
ఎప్సమ్ సాల్ట్ అనేది ఉంటుంది కదండి, 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ అంత ఎప్సమ్ సాల్ట్ వేసి ఈవినింగ్ టైము మీరు స్ప్రే చేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం పచ్చిమిర్చికి హార్వెస్ట్ చేసుకున్నాం కదా, హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనం చేయవలసిన ఫస్ట్ మెథడ్ ఏంటి అనేసి అంటే మట్టిని లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మట్టిని లూజ్ చేసుకుంటూ ఉండాలి. మట్టిని లూజ్ చేసుకున్న తర్వాత చిన్న గాతలాగా తీసుకొని దాంట్లో కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అవనివ్వండి, లేదు అనేసి అంటే మనము పళ్ళ తొక్కలు, కూరగాయల తొక్కలు ఏవైనా సరే కొంచెం గాతలాగా తీసుకొని కాండానికి కొంచెం దూరంగా వేసినట్లయితే దీని నుంచి వచ్చే పోషకాలను మొక్క తీసుకొని మంచిగా దిగుబడి అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకి పుచ్చకాయ మొక్కలండి. అంటే ఎండాకాలంలో పుచ్చకాయలు దొరుకుతాయి కదా, ఇది ఎండాకాలంలో తీసిన వీడియో ఏమో అనుకుంటారేమో, ఎండాకాలంలో తీసిన వీడియో అయితే కాదండి. ఒక 2 డేస్ బ్యాక్ అనేది మాకు విజయనగరంలో పుచ్చకాయ అనేది వాళ్ళు అమ్ముతున్నారు. చాలా చిన్నది కానీ ఒక పుచ్చకాయ వచ్చేసి మనకి 60 రూపాయలు పడిందనమాట. దీన్ని మనమైతే తీసుకొని వచ్చాము. లోపల గుజ్జంతా కూడా మనం తినేసాము. బయట వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ని ఇలా మొక్కల మొదట్లో మనం వేసేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే కంపోస్ట్ బిన్లో వేసుకున్నా సరే దీంట్లో నుంచి వచ్చిన పోషకాలు మొక్క తీసుకొని మనకి మంచి రిజల్ట్ అయితే ఇస్తుందనమాట. ఇది వేసేసాం కదా, మట్టితో కప్పెట్టేసి వాటర్ని స్ప్రే చేసేయడమేనండి. మొక్కల మొదట్లో వాటర్ కనుక వేసేసుకున్నట్లయితే ఒక 2 డేస్ పోయిన తర్వాత ఇదే మొక్క ఎలా ఉందో మీరు చూడండి. ఇలా వడలిపోయినట్టు ఉంది కదా ఈ మొక్క ఇప్పుడు చూడండి ఎంత హెల్దీగా ఉందో. మళ్ళీ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మళ్ళీ చిగుర్లు అనేవి వచ్చేసాయి. చూడండి ఎంత మంచిగా చిగుర్లు అనేవి వచ్చేసాయో. ఇప్పుడు మనకి చిగుర్లు అనేవి వచ్చేసాయి కదా, వచ్చిన తర్వాత పూత అనేది పూస్తుంది. కరెక్ట్గా ఈ పూత పూసిన టైంకి మొక్కలపై అంటే ఈ పిండి నల్లి గట్ట రాకుండా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయాలి. తర్వాత పొల్లటి మజ్జిగ స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మంచిగా చిగుర్లు అనేవి వచ్చాయి కదండి, ఇది పూత వచ్చిన తర్వాత మళ్ళీ హార్వెస్ట్ వీడియో అయితే మీకు కంపల్సరీగా నేను చూపిస్తాను. దీని నుంచి అయితే 2 సార్లు హార్వెస్ట్ చేసుకున్నాం. మళ్ళీ 3వ సారి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఎంత దిగుబడి వస్తుందనేది చూపిస్తాను.